నమస్తే వెల్కమ్ టు రంగవల్లి సంక్రాంతి స్పెషల్. సంక్రాంతి అంటే రంగవల్లులు, గంగిరెద్దులు, కోడిపందాలు, గాలిపటాలు ఇలా ఊరంతా కలిసి సామూహికంగా జరుపుకునే వేడుక సంక్రాంతి. ధనధాన్యాలు ఇంటికి చేరిన వేళ పల్లె జనం జరుపుకునే సంబరం. సంక్రాంతి సందర్భంగా స్వతంత్ర ఛానల్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిర్వహించిన ముగ్గుల పోటీల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సంక్రాంతి వేడుకకు హరివిల్లు వర్ణాలు అద్దారు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బుడుమూరు గ్రామంలో స్వతంత్ర న్యూస్ ఛానల్ మహిళలచే ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలు తమ చేతితో ఒకరిని మించి ఒకరు సంక్రాంతి, కనుమ పండుగ ఉట్టిపడేలా చిహ్నాలను ముగ్గుల రూపంలో వేసి అదరహో అనిపించారు. స్వతంత్ర న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో బుడుమూరు యూత్ అసోసియేషన్, గోగగా హాలిడేస్ వారు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యారు. ఈ సంక్రాంతి ముగ్గుల పోటీలలో పాల్గొన్న ప్రతి మహిళకు బహుమతి అందజేస్తూ ప్రోత్సహించారు. స్వతంత్ర టీవీ యాజమాన్యం తరపున ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతుల్ని అందజేశారు. ఈ సందర్భంగా సంక్రాంతి ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలతో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకునే జరుగుతున్నటువంటి ఏవైతే సంక్రాంతి సంబరాల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బుడుమూరు గ్రామంలో ఏవైతే మహిళలు ముగ్గులు పోటీ అయితే నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా సంబంధించి యావత్ అన్ని మండలాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా శ్రీకాకుళంకి సంబంధించి లావేరు మండలం, అదేవిధంగా బుడుమూరులో మాత్రం ఏదైతే బుడుమూరులో యూత్ ఏర్పాటు చేసుకున్నటువంటి బుడుమూరు యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అదేవిధంగా వాళ్ళు కూడా స్వతంత్ర టీవీతో కలిసి ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో అధిక సంఖ్యలో మహిళలు అయితే మాత్రం ఈ ముగ్గుల కార్యక్రమం అనేది జరిపాం. ఈ సందర్భంగా మనతో వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి ప్రయత్నించేద్దాం. సార్ చెప్పండి అమ్మా, ఈ కార్యక్రమం జరిగింది కదా, ముగ్గుల పోటీ కార్యక్రమంలో మీరు అందరూ పాల్గొని చాలా సంతోషంగా ముగ్గులు వేసి అయితే మీ టాలెంట్ అని నిరూపించుకున్నారు. ఈ సందర్భంగా మీ అభిప్రాయాలు చెప్పండి. అసలు మీకు ఎటువంటి ఆనందం వేసింది? నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఎప్పుడూ పాల్గొనలేదు ఇలాంటి కాంపిటీషన్లో. దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం టు పార్టిసిపేట్. సో యూత్ అసోసియేషన్తో కలిపి బుడుమూరు యూత్ అసోసియేషన్తో కలిపి స్వతంత్ర టీవీ వాళ్ళు చాలా ఐఎమ్ ది ఫస్ట్ టైం టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ముగ్గులు కాంపిటీషన్. సో నాకు చాలా ఆనందంగా ఉంది. మేము దిస్ ఇస్ మై ఫస్ట్ టైం. నేను చాలా కష్టపడి వేసాను, ఎప్పుడు వేయలేదు. స్వతంత్ర టీవీ వాళ్ళు చాలా మంచిగా చేశారు దిస్ టైం. మీ ముగ్గులు వేసేటప్పుడు కూడా యూత్ అసోసియేషన్తో కలిపి స్వతంత్ర టీవీ వాళ్ళు మంచిగా అన్నీ ఇచ్చారు కూడా, వాటర్ అండ్ సమ్ డ్రింక్స్ దట్. అందరూ చాలా మంచి ముగ్గులే వేశారు, కుండల ముగ్గులు అండ్ చుక్కల ముగ్గులు. సంక్రాంతి అంటేనే హరినాథులు వస్తారు కదా, వాళ్ళ ముగ్గులు, నెక్స్ట్ చెరుకులు, ఏవే ఉంటాయి అన్నీ కలిపి ముగ్గులు అందరూ చాలా అందంగా వేశారు. సందర్భంగా అంటే పండుగను పురస్కరించుకొని అసలు ఈ కార్యక్రమం మీకు ఎలా ఉంది, అసలు ఈ ముగ్గుల పోటీ ఏ విధమైనటువంటి ఆనందాన్ని ఇచ్చింది అనే పైన మాట్లాడండి. మరియు ఈ కార్యక్రమానికి మాకు సహాయ సహకారాలు అందించిన స్వతంత్ర ఛానల్ వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈరోజు సంక్రాంతి పర్వదిన సందర్భంగా స్వతంత్ర ఛానల్ వారు సహకారంతో బుడుమూరు యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలందరూ విచ్చేసి చాలా ఘనంగా చేయడం అయితే జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముందుగా మాకు ఈ కార్యక్రమానికి సహకారాలు అందించిన రాంబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అసలు అందులో భాగంగా మరో వ్యక్తి ఉన్నారు, ఆ వ్యక్తి కూడా మాట్లాడిపించేద్దాం. సార్ చెప్పండి, అంటే ఈ ముగ్గుల పోటీలో పాల్గొనేందుకు ప్రతి మహిళ కూడా పూర్తి సహకారం వచ్చారు. వాళ్ళైతే మాత్రం వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ నిరూపించుకునే ప్రయత్నం అయితే చేశారు. ఈ విధంగా మీరేం చెప్పదలుచుకుంది? ముఖ్యంగా మా బుడుమూరు యూత్ అసోసియేషన్ ద్వారా ప్రతి సంవత్సరం కూడా ప్రతి పండగ దినాన్ని కూడా ఏదో ఒక రకమైన కార్యక్రమం చేస్తూ గ్రామంలో ఒక మంచి పండగ వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాము. ఆ నేపథ్యంలో ఈరోజు స్వతంత్ర టీవీ వారి సహకారంతో మా బుడుమూరు యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో
బుడుమూరు పంచాయతీ పరిధిలో గల మహిళలకు ముగ్గులు పోటీలు పెట్టడం జరిగింది. ఈ ముగ్గులు పోటీలకు గ్రామంలో ఉన్న చాలామంది మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని చాలా చక్కగా వాళ్ళకున్న టాలెంట్ని నిరూపించుకోవడానికి ఉదయం 9 గంటల నుంచి కూడా ఇప్పటి వరకు వ్యయ ప్రయాసాలతో కూడుకొని వాళ్ళు ప్రయత్నం చేశారు. ఈ విజయం ఎవరిదన్నది న్యాయ నిర్ణేతలే నిర్ణయిస్తారు. మా అసోసియేషన్ ద్వారా ముందు ఇంకా మంచి కార్యక్రమాలు మీలాంటి మీడియా ద్వారా మేము ముందుకు వెళ్ళాలని మేము ఆశిస్తున్నాము. అలాగే ప్రతి సంవత్సరం కూడా పేదలకి దుప్పట్లని చీరలని ఇలా పంపిణీ కూడా చేస్తూ ఉన్నాము. ఈ సంవత్సరం స్వతంత్ర టీవీ వాళ్ళు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ముగ్గులు పోటీలు మేము ప్రారంభించాము. ఇందులో న్యాయ నిర్ణేతలు ఎవరైతే విజయం సాధిస్తారో వాళ్ళని ప్రైజ్ రూపంగా స్వతంత్ర టీవీ వాళ్ళు మాకు అందజేస్తామని కూడా చెప్పారు. దానికి వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మా ఈ అసోసియేషన్ గుర్తించి స్వతంత్ర టీవీ వాళ్ళు మా ద్వారా ఈ కార్యక్రమం చేయించినందుకు మరోసారి స్వతంత్ర టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఏదైతే పండగ పురస్కరించుకొని ఈ 3 రోజులు అయితే మాత్రం గ్రామాల్లో అయితే మాత్రం మంచి వాతావరణం జరుగుతున్నది. సుదూర ప్రాంతాల నుంచి అయితే మాత్రం ఈ గ్రామానికి వస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గ్రామంలో మంచిగా ఈ 3 రోజులు ఆనందంగా పండుగ జరుపుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో స్వతంత్ర టీవీ తీసుకున్నటువంటి నిర్ణయానికి అందరూ సంతోషించి స్వతంత్ర టీవీ ఏర్పాటు చేసినటువంటి ఈ ముగ్గులు పోటీలకు సంబంధించి వాళ్ళంతగా స్వచ్ఛందంగా వచ్చేది మాత్రం వాళ్ళు పాల్గొన్నారని చెప్తున్నారు. ఈ విధంగా స్వతంత్ర టీవీ చేస్తున్నటువంటి ఇటువంటి కార్యక్రమాలను కూడా వాళ్ళు చాలా కొనియాడుతున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి సార్, అంటే ఈ కార్యక్రమాలన్నీ చూస్తున్న నేపథ్యంలో ఏమనిపిస్తుంది? అసలు ఈ గ్రామంలో ఇంత వాతావరణం నెలకొనడానికి మీరేం విధంగా మాట్లాడతారు? మరి ముఖ్యంగా మా బుడుమూరు గ్రామంలో, మా బుడుమూరు పంచాయతీలో ఇంతకుముందు ఇటువంటి అవేర్నెస్ కార్యక్రమాలు ఎప్పుడు జరగలేదు. కానీ ఈసారి మాత్రం మా యూత్ అసోసియేషన్తో భాగస్వామ్యం చేసుకుంటూ మీ స్వతంత్ర టీవీ యాజమాన్యం కానీ లోకల్ నుంచి మీ నుంచి వచ్చే రిపోర్ట్స్ అయిన మీరు కానీ ఇచ్చే సహాయ సహకారంతో సపోర్ట్తో మా ఊర్లో ఇటువంటి ముగ్గులు పోటీ అనేది నిర్వహించడం జరిగింది. దీనికి చాలామంది మహిళలు, చిన్నలు, పెద్దలు అందరూ కలిసి ఉత్సాహవంతులు వచ్చి వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది. దానిలోన న్యాయ నిర్ణేతలు ఎవరన్నది స్వతంత్ర టీవీ యాజమాన్యం నిర్ణయించేసరికి కారణని ఇటువంటి ప్రోగ్రామ్స్ వల్ల ఇటువంటి వల్ల మా అసోసియేషన్ విషయంలో కూడా బయటికి మరి కొంచెం మేము చేసే అవేర్నెస్ కార్యక్రమాలు బయటికి వెళ్తాయి. గతంలో ఈ అసోసియేషన్ అనేది మాకు ఎటువంటి రాజకీయ పార్టీలు కానీ ఎటువంటి సంబంధం లేకపోయినప్పుడు కూడా సొంతంగా ఫండ్ కలెక్ట్ చేసుకొని పెద్దల దగ్గరికి వెళ్ళి చేసుకుని మా యువత అందరూ కలిసి మరీ ముఖ్యంగా ఒక 10 మంది కుర్రలు ఒక 5-6 ముఖ్యం వేలలో లెక్క పెట్టచ్చు. చాలా ఎక్కువగా కష్టపడి యూత్ ఆర్గనైజ్ పెట్టి పేదలకి, వృద్ధులకి దుప్పట్లని, కాయగూరలని పంచుతూ చిన్నపిల్లలకి ఎవరికైనా చదువుకున్న వాళ్ళకి కూడా ఇటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా వాళ్ళకి కూడా మనం సపోర్ట్ చేస్తాం. అసోసియేషన్ తరఫు నుంచి మేము అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తున్నాం. మా అవేర్నెస్ కార్యక్రమాలకి మాకు చేసినందుకు మాకు మీ నుంచి కూడా ఇటువంటి సపోర్ట్ దొరకడం అనేది ముందుగా స్వతంత్ర టీవీ యాజమాన్యానికి, లోకల్లో మీకు కూడా మా తరఫున, మా యూత్ అసోసియేషన్ తరఫున, మా గ్రామం తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు నాకు మరి ముఖ్యంగా మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటాను. అదే ఏమైనప్పుడు కూడా స్వతంత్ర టీవీ యాజమాన్యం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ పండగ సందర్భంగా మహిళలతో ముగ్గులు పోటీలు నిర్వహించడం, అదేవిధంగా చలికి వణుకుతున్నటువంటి పేదలు ఎవరైతే రోడ్ల మీద, అదేవిధంగా ఫుట్పాత్ మీద ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఈ మధ్యనే స్వతంత్ర టీవీ చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటిలో అయితే వాళ్ళు మెచ్చుకొని స్వతంత్ర టీవీకి అయితే ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ నాయుడుతో రాంబాబు, స్వతంత్ర, శ్రీకాకుళం. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని స్వతంత్ర టీవీ ఆధ్వర్యంలో గాజువాకలో నిర్వహించిన ముగ్గుల పోటీ ఉత్సాహంగా జరిగింది. పండుగ వాతావరణంలో మహిళలు తమ సృజనాత్మకతను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక సిఐ పార్థసారథి, ఎస్ఐ మన్మథరావు, ఎస్ఐ నజీర్ హాజరయ్యారు. టీడీపీ మాజీ కార్పొరేటర్ ఎండి రఫీ, జనసేన నాయకులు, మాజీ కౌన్సిలర్ లంకా లత ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేశారు. మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. సంక్రాంతి అంటేనే తెలుగువారి పండగ. సంక్రాంతి వేడుకలు ప్రతి ఇంట్లో కనబడుతుంది. కుటుంబ సభ్యులతో వాళ్ళ పుట్టింటికి వెళ్ళి సంక్రాంతి వేడుకలు బంధుమిత్రులతో చేసుకుంటున్నారు. సంక్రాంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా చాలా సంతోషంగా మొత్తం
విశాఖపట్నం అంతా కూడా సంక్రాంతి వాతావరణం అయితే కనబడుతుంది అనుకోవచ్చు. మొత్తానికి స్వతంత్ర టీవీ ఆధ్వర్యంలో ప్రతి మహిళలకు స్వతంత్ర టీవీ తరపున సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే ప్రతి మహిళలకు కూడా గాజువాక సమిత ప్రాంతంలో అయితే ముగ్గుల పోటీ స్వతంత్ర టీవీ ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలందరూ ఎంతో సంతోషంగా కూడా ఈ యొక్క ముగ్గుల పోటీలో పాల్గొని కూడా స్వతంత్ర టీవీకి అయితే అభినందనలు తెలిపే పరిస్థితి కనబడుతుంది. స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ముగ్గురు పోటీ పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ప్రైజ్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. హ్యాపీ సంక్రాంతి. నా పేరు సోమదల కుమారి. స్వతంత్రకి చాలా నమస్కారం అండి. నెక్స్ట్ ఏంటంటే భోగి ముందే వచ్చి ముగ్గుల పోటీ పెట్టారు. నాకు సెకండ్ ర్యాంక్ వచ్చింది. అయితే 66వ వార్డు గాజువాకలోనే వచ్చింది సెకండ్ ర్యాంకు. చాలా హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి. ముందుగా గాజువాక ప్రజలకి, అదేవిధంగా మన విశాఖ ప్రజలకు కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలండి. అదేవిధంగా మన స్వతంత్ర టీవీ వారు ఇక్కడ ఇందిరా కాలనీలో నిర్వహించిన ముగ్గుల పోటీలో నాకు థర్డ్ ప్రైజ్ వచ్చింది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఆసక్తి ఉన్న ప్రతి వారు కూడా ఇక్కడ వచ్చి పాల్గొంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నానండి. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని స్వతంత్ర టీవీ ఛానల్ ఆధ్వర్యంలో చేపట్టిన ముగ్గుల పోటీలు ప్రకాశం జిల్లాలో కన్నుల పండుగగా జరిగాయి. మార్కాపురం పట్టణంలో మానవతా సేవా సంస్థ సౌజన్యంతో స్వతంత్ర టీవీ సారథ్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీల్లో మహిళలు పాల్గొని రంగవల్లుల్ని తీర్చిదిద్దారు. స్థానిక రెడ్డి మహిళా కాలేజీలో జరిగిన ఈ పోటీల్లో మహిళలు భారీగా పాల్గొన్నారు. సందేశాత్మక, వివరణాత్మకమైన కాన్సెప్టుతో కూడిన రంగవల్లుల్ని తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వైసీపీ రాష్ట్ర నాయకులు, మార్కాపురం మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి విజేతలకు బహుమతుల్ని అందజేశారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మానవతా సేవా సంస్థ వారు బహుమతి ప్రదానం చేశారు. ముగ్గుల పట్టిలో ఉన్నా ఒక 5 నిమిషాలు ఉన్నా చేస్తా, ఇప్పుడే చేస్తా. పాల్గొని ముగ్గు వేశాను. ఈ ముగ్గు కాన్సెప్ట్ వచ్చేసి మొదటి పండగ మనకు రైతులకి నవధాన్యాలతోటి ఆ కాన్సెప్ట్తో వేశాను రంగవల్లి. నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. స్వతంత్ర టీవీ వాళ్ళకి నా ధన్యవాదాలు. మాది మార్కాపురం అండి. నా పేరు అరుణ. ఇక్కడ రెడ్డి కాలేజీలో మానవతం వాళ్ళు, స్వతంత్ర టీవీ ఛానల్ వాళ్ళు ముగ్గుల పోటీ కాన్సెప్ట్ పెట్టారు. ప్రతి సంవత్సరము పెడుతూ ఉంటారు. ఇంట్రెస్ట్ కొంచెం ఉండడం వల్ల నేను వచ్చి పాల్గొన్నాను. ముగ్గు వేశాను. నాకు సెకండ్ ప్రైజ్ అని చెప్పారు. చాలా ఆనందంగా ఉంది. స్వతంత్ర టీవీ వాళ్ళు కానీ చాలా ప్రోత్సహించారు. ఈ ప్రోగ్రాంకి ధన్యవాదాలు. హాయ్ అండి, నా పేరు టి నాగదుర్గ అండి. మాది మార్కాపురం. ఇక్కడ రెడ్డి కాలేజీలో మానవతా సేవా సంస్థ వాళ్ళు, అలాగే స్వాతంత్ర టీవీ ఛానల్ వారు ఉమ్మడిగా కలిసి ఈ ముగ్గులు పోటీ పెట్టారు. నాకు థర్డ్ ప్రైజ్ వచ్చింది. థర్డ్ ప్రైజ్ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి చాలా ధన్యవాదాలు. మానవతా సంస్థ ద్వారా ముగ్గుల పోటీ శ్రీ రెడ్డి మహిళా కళాశాల ఏర్పాటు చేయడము
చాలా సంతోషం. బ్రహ్మాండమైన సోదరిమణుల సమూహంతో మానవతా సంస్థ యొక్క పెద్దలందరి సమక్షంలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని బాగా నిర్వహించారు. నిర్వహించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పాల్గొన్న వారందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా చూడాలనే ఒక మంచి సంకల్పంతో స్వతంత్ర టీవీ వాళ్ళు ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ప్రతి కార్యక్రమంలో పాల్గొని మంచి చెడులు కూడా చూపెట్టాలి. ఒక్క మేము ఇచ్చిందే కాదు, ఇంకా ఏ కార్యక్రమాలు ఉన్నా కూడా పట్టణంలో కానీ గ్రామ స్థాయిలో కానీ నిర్వహించే మంచి కార్యక్రమాలన్నీ కూడా స్వతంత్ర టీవీ ద్వారా అందరినీ కూడా వీక్షించి ఏర్పాటు చేయాలని కూడా ఆ సంస్థను కోరుకుంటూ వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. చాలా ఏదైనా ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా మార్కాపురం మానవతా శాఖ మరియు స్వతంత్ర టీవీ వారు జాయింట్గా ఈ కార్యక్రమం నిర్వహించడం మహా ఆనందంగా ఉంది. చక్కగా ముగ్గుల్లో వేసేదానికి మహిళలు బాగా ముందుకొచ్చారు. చక్కటి ప్రదర్శించారు. మహిళలందరికీ పార్టిసిపేట్ చేసిన మహిళలందరికీ కూడాను ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫస్ట్, సెకండ్, థర్డ్ వాళ్ళకి ప్రత్యేక ప్రైజెస్ అంటూ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒక కళలకే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ఇప్పుడు కూడా మానవతా సంస్థ ముందుంటుంది. ఈ సంస్థ చేస్తున్న కార్యక్రమాలకి మీరు స్వతంత్ర టీవీ ముందుకొచ్చి మాతో పార్టిసిపేట్ కావడం చాలా ఆనందంగా ఉంది. ఇట్లాగే ప్రతి కార్యక్రమంలో మీరు ముందుకు రావాలని చెప్పని ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజలకు వీక్షించే విధంగా తెలియజేయాలని మనసారా కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మానవతా కనిగిరి శాఖకి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మార్కాపురం పట్టణంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున వారికి పూర్తిగా సహకరించి కార్యక్రమ విజయవంతానికి సహకరించినటువంటి స్వతంత్ర టీవీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చక్కని ప్రోగ్రాంని మరి ప్రజల దృష్టికి తీసుకెళ్ళి మరి ఇదే విధమైనటువంటి అనేక కార్యక్రమాలు మరియు సేవా కార్యక్రమాలు మార్కాపురంలో జరగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమ నిర్వహణకు మానవతా సంస్థ వారు స్వతంత్ర టీవీ వారు సహకరించినందుకు పొదిలి శాఖ తరఫున మరియు జిల్లా శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు సంక్రాంతి సంబరాల్లో భాగంగా మార్కాపురం పట్టణంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మరియు స్వతంత్ర టీవీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ముగ్గుల పోటీలు నిర్వహించుకోవడం జరిగింది. చాలా కన్నుల పండుగగా జరిగింది కార్యక్రమం. సంక్రాంతి అంతా ఇక్కడే ఉందా అన్న విధంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారుగా 50 మంది పైన పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మార్కాపురం పట్టణ వాసులందరికీ నమస్కారాలు. ముందుగా ఈ కార్యక్రమానికి స్వతంత్ర టీవీ వాళ్ళు ప్రైజులు 1, 2, 3గా ఇచ్చి ఈ కార్యక్రమంలో ప్రోత్సాహంగా అందించినందుకు చాలా సంతోషంగా ఉంది. మానవతా సంస్థ తరపున మేము కూడా వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ప్రెస్ వాళ్ళు సమాజం అంతా కలిసి చేస్తే ముందుకు అడుగులు వేయడానికి మంచి పనులు జరగడానికి ఎంతో ప్రోత్సాహంగా ఉంటుంది. కాబట్టి అందరూ సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు. స్వతంత్ర న్యూస్ ఛానల్ చేపట్టిన సంక్రాంతి ముగ్గుల పోటీలు కడప నగరంలోని సాయిపేట పోలేరమ్మ ఆలయం వద్ద వైభవంగా జరిగాయి. ఈ ముగ్గుల పోటీలకు ముఖ్య అతిథులుగా 2 టౌన్ సిఐ నాగార్జున, అర్చక సమాఖ్య జిల్లా అధ్యక్షులు విజయ్ భట్టర్ పాల్గొన్నారు. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న వారికి బహుమతులను అందించారు. సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ సంక్రాంతికి స్వతంత్ర ఛానల్ ఎండి కృష్ణప్రసాద్ ఆదేశాలతో మహిళలకు ముగ్గుల పోటీలు పెట్టడం చాలా శుభ పరిణామం అని విజయ్ భట్టర్ అన్నారు. సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా మహిళలు పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలో పాల్గొన్నారు. కలిసి
సరేనా పాల్గొనడం, ముఖ్యంగా పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా ఈ ముఖ్య మీద కూడా జిల్లా పోలీస్ యంత్రాంగంలో వినియోగించుకోవచ్చు. అలాగే ఈరోజు కడప నగరంలో సాయిపేటలో అతి ప్రాచీనమైనటువంటి మారమ్మ దేవాలయం దగ్గర మన స్వతంత్ర న్యూస్ ఛానల్ వారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ భావితరాలకు మార్గదర్శకంగా, భావితరాలకు సనాతన ధర్మాన్ని, మన సంస్కృతి సంప్రదాయాన్ని కూడా తెలియజెప్పాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ముగ్గుల పోటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ముగ్గుల పోటీలో పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా వచ్చి ఈ ముగ్గుల పోటీలో పాల్గొనడం జరిగింది. రకరకాల ఈ రంగుల బల్లులన్నీ వేసి సంక్రాంతి సంబరాలు అందరూ కూడా ఒకరోజు ముందే జరుపుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈ స్వతంత్ర టీవీ ఛానల్ వారి యొక్క ఆధ్వర్యంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నారు. అందులో భాగంగానే ఈ యొక్క ముగ్గుల పోటీని, మన యొక్క సనాతన ధర్మాన్ని, సంస్కృతి సంప్రదాయాలను భావితరాల పిల్లలు కూడా అందజేయాలి, వారికి తెలియాలి అని చెప్పి ఒక మంచి సంకల్పంతో ఈ ముగ్గుల పోటీని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేశారు. చాలా ఆనందంగా ఉంది. దీనికి పెద్ద ఎత్తున మహిళలందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమం పాల్గొని విజయవంతం చేశారు. ఇందులో ప్రధానంగా టూ టౌన్ సి నాగార్జున గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అలాగే కడప జిల్లా అర్చకుడి తరపున మేము కూడా ఈరోజు ఇచ్చేసి ఈ కార్యక్రమం పర్యవేక్షించడం జరిగింది. ఈ కార్యక్రమం సంబంధించి అయినటువంటి మిత్రులు, మీ సోదరులు సోదరిమణులు అందరూ కూడా పాల్గొనడం, ఈ యొక్క కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతం కావడం చాలా సంతోషంగా ఉంది. దీంట్లో మొదటి బహుమతి చాలా అద్భుతమైనటువంటి ముగ్గులు వేశారు. అందరి సరి సమానమే మన యొక్క సమాజంలో. కాకపోతే మనం చేసేటువంటి కళలను, మన యొక్క చేసేటువంటి యొక్క వృత్తిని మనం చేసేటువంటి చాలా గొప్పగా ఎవరైతే చేస్తారో వారు సమాజం గుర్తిస్తుంది. కాబట్టి ఈరోజు ఈ రంగుల వల్ల మహిళలకు కూడా తగినటువంటి సమాజంలో మేము కూడా ముందు ఉంటామని వారు చాటి చెప్పడానికి మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ స్వతంత్ర ఛానల్కు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు అందరూ కూడా తెలియజేస్తున్నాం. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సమ్మంగళాని భవంతు. కడప జిల్లా అర్చక పురోహిత సమైక్య జిల్లా అధ్యక్షుడు విజయ్ భట్టర్. సంక్రాంతి సంబరాల్లో హరివిల్లు వర్ణాల రంగవల్లుల్ని చూసాం కదా. మరో స్పెషల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.